హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ అండ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు మన వీడియోలో 28 జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ ఏమన్నా మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పేజ్ నెంబర్ 1లో ఉందన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ ది అంటే మనకు రీసెంట్గా అంటే ఎస్టర్డే మనకు జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ మీద మనకు ఒక డ్రోన్ అటాక్ జరిగిందన్నమాట. ఒక టెర్రరిస్ట్ డ్రోన్ అటాక్ జరిగింది. సో ఈ డ్రోన్ అటాక్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. అట్ ద సేమ్ టైం మనకు సెకండ్ ఆర్టికల్ కూడా సేమ్ అగైన్ డ్రోన్స్ గురించి అనమాట. అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఆల్మోస్ట్ టెర్రరిస్టులందరూ ఈ డ్రోన్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అటాక్ చేయడం కోసం. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్‌లో. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఈ మెయిన్ వాట్ వి కాల్ ఇక్కడ మనకు డ్రోన్స్ ఇండియాలో రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి డ్రోన్ సంబంధించినంత వరకు. అలాగే మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా డిస్కస్ చేసాం ఇక్కడ మెయిన్ ప్రెజెంట్. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మన ఫర్దర్‌గా కూడా ఇది ఫస్ట్ ఇండియాలో ఇండియన్ ఆర్మీ మీద ఫస్ట్ చేసినటువంటి డ్రోన్ అటాక్ అనమాట టెర్రరిస్ట్ అనేవాళ్ళు. సో దీని బ్యాక్‌గ్రౌండ్ చూసినట్లయితే మనకు టెర్రరిస్ట్ డ్రోన్ సంబంధించి ఇండియాలో రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి ఇండియాలో డ్రోన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏముందో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 6లో ఉందన్నమాట. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం అంటే ఎస్టర్డే క్లాస్లో కూడా జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ప్రెసెంట్ ఏమంటే పాకిస్తాన్ రిటైన్ ఆన్ గ్రే లిస్ట్ అండ్ గ్రే లిస్ట్లో మళ్ళీ పాకిస్తాన్ అలాగే ఉండిపోయింది అనమాట. అంటే ఎఫ్ఏటిఎఫ్లో అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో మనకి ఏంటంటే మనకు వాట్ వి కాల్ పాకిస్తాన్ ఇంకా గ్రే లిస్ట్‌లో ఉండిపోయిందనమాట. సో దీని బేసిక్స్, అలాగే మనకి ఎఫ్ఏటిఎఫ్ అంటే మీనింగ్ ఏమి, అండ్ వాట్ వి కాల్ ఎఫ్ఏటిఎఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఏముంది, ఓకే ఎవరు స్టార్ట్ చేశారు, ఇట్లాంటి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు మెయిన్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. వాట్ వి కాల్ ఆల్రెడీ మనకు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మన ప్రీవియస్ ఆర్టికల్స్ కూడా చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం జమ్మూ కాశ్మీర్ ఇష్యూ గురించి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఎల్జీబీటీక్యూ గురించి క్లియర్‌గా మనం 19 జూన్ డిస్కస్ చేసాం. సో ఇక్కడ ప్రెజెంట్ జస్ట్ ఒక మనకు ఈ ఆర్టికల్‌లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ మాత్రం ఒక బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఈరోజు నుండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవే అనమాట. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ టుడే ఐ హావ్. లెట్స్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవరీ ఆర్టికల్ ఇన్ బ్రీఫ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ అండ్ ఐక్యూ అకాడమీ. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 1లో ఉందన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ ది రీసెంట్ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్మీ మీద అటాక్ చేశారనమాట. ఈ ఆర్మీ ఫస్ట్ ఇండియాలో ఉన్నటువంటి వాట్ వి కాల్ డ్రోన్ బేస్డ్ వాట్ వి కాల్ అటాక్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు డ్రోన్స్ సెక్యూరిటీ థ్రెట్ అయిపోతుంది ఇండియాకి. ప్రజెంట్ ఈ బేస్ చేసుకొని అంటే ఫర్దర్గా మనకి ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏమంటే అంటే ఆ టెర్రరిస్ట్ అనే వాళ్ళు మనకు డ్రోన్స్ బేస్తో కూడా మనకి ఇండియన్ మీద అటాక్ చేయబోతున్నా అని చెప్పేసి మనకు ఈ యొక్క ఇన్సిడెంట్ అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని అడిషనల్ ఫీచర్స్ మనం యాడ్ చేయాలి సర్వైలెన్స్లో. అట్ ది సేమ్ టైం ఏంటంటే డ్రోన్ అటాక్స్ వల్ల చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఆపోజిట్ సైడ్ మనకి ఎలాంటి వాట్ వి కాల్ ఎవిడెన్స్ ఉండదు. అట్ ది సేమ్ ఆపోజిట్ సైడ్ ఎలాంటి డెత్ కానీ మనకు ఉండదు అనమాట. జస్ట్ మన సైడ్ వరకు మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సర్వైలెన్స్లో కానీ మనకు ఈ న్యూ టెక్నిక్స్ ఫాలో కావాలి. ఈ డ్రోన్ అటాక్ బేస్ చేసుకొని మనకు ఈ అటాక్లో జమ్మూ కాశ్మీర్ స్టేషన్లో మనకు మీన్ ఇది మైనర్ అటాక్గా మారిపోయింది అనమాట. జస్ట్ 2 పర్సన్స్ ఇంజూర్ అయ్యారు. ఎవరు మనకు చనిపోలేదన్నమాట. సో అందుకని ఇది మైనర్ అని చెప్పేసి మనము దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి మనకు ఆథర్ చెప్తున్నారు. ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి అటాక్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో అర్థమవుద్దా. సో ఇప్పటి వరకు మనకు వాట్ వి కాల్ అటాక్స్ జరిగే అఫ్ కోర్స్ డ్రోన్స్తో యూజ్ చేస్తున్నారు అనుకోండి. అంటే ప్రీవియస్ కూడా మనకు ఒక డ్రోన్ కనిపించింది. ఈ డ్రోన్స్ వచ్చేసి మనకు దేనికోసం అంటే మనకు ఈ టెర్రరిస్ట్ క్రైమ్ చేయడం కోసం యూజ్ చేశారనమాట. లైక్ మనకు డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం కానీ లేదంటే వెపన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం యూజ్ చేశారనమాట. జస్ట్ ఒక క్యారియర్ లాగా యూజ్ చేసేవాళ్ళు. బట్ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఒక వాట్ వి కాల్ కాంబాట్ వెహికల్‌లా యూజ్ చేస్తున్నారు. కాంబాట్ వెహికల్ నథింగ్ బట్ ఏమంటే అటాక్ చేసేదానికి యూజ్ చేస్తున్నారు. వాట్ వి కాల్ అటాక్ చేసేదాని కోసం ఈ యొక్క డ్రోన్స్ ప్రెజెంట్ యూజ్ చేశారనమాట టెర్రరిస్ట్ అనేవాళ్ళు. సో అదే ఇక్కడ చెప్తున్న ఆథర్. ఇప్పటివరకు మనకు జస్ట్ డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేయడం కోసం కానీ వెపన్స్ స్మగ్లింగ్ చేయడం కోసం కానీ ఇలా యూజ్ చేసేవాళ్ళు ప్రెజెంట్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది పేలోడ్‌తో మనకు తీసుకొచ్చారు. సో డేంజర్ పేలోడ్స్ అంటే నథింగ్ బట్ అటాక్స్ చేయడం కోసం తీసుకొచ్చారనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు కాంబాట్ కోసం వచ్చిన డ్రోన్స్ ఉన్నాయంటే అఫ్‌కోర్స్ మనకు ఫర్దర్‌గా చాలా థ్రెట్ ఉంటుంది కంట్రీకి. అట్ ద సేమ్ టైమ్ మనక్కడ డ్రోన్ చూసినట్టయితే మనకు మేజర్‌గా డ్రోన్స్ 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి సర్వైలెన్స్ డ్రోన్స్, కాంబాట్ డ్రోన్స్ అండ్ సివిలియన్ డ్రోన్స్ అని చెప్పేసి. ఈ సర్వైలెన్స్ డ్రోన్స్ అనేది మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలా వరకు యూజ్ చేస్తున్నారు. అండ్ నథింగ్ బట్ ఏంటంటే మనకు జస్ట్ ఒక ఐలా ఉంటుందన్నమాట. జస్ట్ మనకు ఎలాగైతే మనకు మనుషులు కాపలా కాస్తుంటారో అలాగే మనకు సర్వైలెన్స్ కోసం యూజ్ చేస్తుంటారు. లైక్ సీసీ కెమెరా లాగా మనకు ఆ బోర్డర్ త్రూ అవుట్ ద బోర్డర్ మనకు ఈ సర్వైలెన్స్ వాటికి డ్రోన్స్ ఉన్నాయి. అదే సేమ్ సివిలియన్ డ్రోన్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ మనకు సివిలియన్ డ్రోన్స్‌లో మనకు వాటి కమర్షియల్ పర్పస్‌కి యూజ్ చేసేటి, అలాగే మిలిటరీ గ్రేడ్‌కి యూజ్ చేసే డ్రోన్స్ ఉన్నాయి. లైక్ మనకి ఏంటంటే ట్రాన్స్‌పోర్టేషన్ కోసం అంటే ఫుడ్ డెలివరీ కోసం కావచ్చు, లేదా మెడిసిన్స్ డెలివరీ కోసం కావచ్చు, లేదంటే మనకు మనకు కమర్షియల్ ప్రకారం చూసినట్లయితే మనకు పిజ్జా డెలివరీస్ కావచ్చు, లేదంటే మనకు ఈ ఫోటో షూట్స్ కావచ్చు, లేదంటే మనకు
డిఫరెంట్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం మనకు ఈ డ్రోన్స్ అనేవి యూజ్ చేస్తుంటారనమాట. బట్ కాంబాట్ కోసం యూజ్ చేసే డ్రోన్స్ మనకు ఓన్లీ ఇరాన్ అండ్ వాట్ వి కాల్ మన ప్రీవియస్‌గా ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఒక 2 వీక్స్ అనుకుంటా ఐ థింక్. 2 వీక్స్ బ్యాక్ మనకి ఇరాన్‌లో కూడా సేమ్ అటాక్ జరిగిందనమాట. ఇస్ఫాన్ డ్రోన్స్ అటాక్ అని చెప్పేసి. ఇస్ఫాన్ డ్రోన్స్ అని మీనింగ్ ఏమంటే ఒక గుంపు ఉంటుందనమాట. ఒక గుంపు అటాక్ మనకేందంటే ఒక ఆర్మీ సైన్యం ఎలా ఉంటుందో ఒక కాంబాట్ ఒక మీన్ వాట్ వి కాల్ ఒక ట్రూప్ ఎలా ఉంటుందో అలా ట్రూప్ లాగా మనకు డ్రోన్స్ అనేవి కూడా మనకు అసెంబుల్ అవుతాయన్నమాట. అంటే ఒకదాంతో ఒకటి కోఆర్డినేషన్‌తో మూవ్ అవుతూ అటాక్ చేస్తుంటాయన్నమాట. సో, ఇలాంటి డ్రోన్స్ చాలా డేంజరస్. సో, ఇక్కడ ఇలాంటి డ్రోన్స్ మనకు అంటే అడ్వాన్స్డ్ డ్రోన్స్ అలాగే మీన్ వాట్ వి కాల్ ఆర్మ్డ్ వెహికల్స్ అనమాట. ఓకే. అన్‌మ్యాన్డ్ ఇక్కడ ఆర్మ్డ్, అన్‌మ్యాన్డ్ వెహికల్స్ అనేవి మనకు అమెరికా అండ్ ఇరాన్ కంట్రీస్‌లో మనం ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ ఆర్మీలో ఆల్రెడీ డిప్లాయ్ చేశారనమాట. బట్ ఇక్కడ ప్రెజెంట్ ఈ కొన్ని కంట్రీస్ లైక్ చైనా కావచ్చు ఇలాంటి కంట్రీస్ ఏంటంటే మనకు ఈ పాకిస్తాన్‌కి అలాగే కొన్ని కంట్రీస్‌కి ఏందంటే ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉంది. ప్రెజెంట్ ఇండియాలో టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. జస్ట్ కొన్ని వెహికల్స్ మాత్రమే మన దగ్గర డ్రోన్ వెహికల్స్ వాట్ వి కాల్ ఇక్కడ ఆర్మ్డ్ వెహికల్స్ కొన్నే ఉన్నాయన్నమాట. అంటే నథింగ్ బట్ కంబాట్ వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో, ఇవి కూడా మనకు ఫ్యూచర్‌లో డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ ఇక్కడ మనకు అటాక్ చూసాం కాబట్టి. సో, వాటి నుంచి థ్రెట్ ఉంటుంది. సో, ఇక్కడ మనకు అది కూడా వాట్ వి కాల్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అని చెప్తున్నారనమాట. ఓకే. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఏంటంటే మనకు ఛాలెంజెస్ ఇన్ కంట్రోలింగ్ దట్ వాట్ వి కాల్ డ్రోన్స్ కంట్రోల్ చేయడం కోసం మనం ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమంటే మనకు ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఆఫ్ కోర్స్ ఇది ఎందుకు చాలా టెర్రరిస్ట్‌కి చాలా ఈజీ అయిపోయింది. టెర్రరిస్ట్‌కి చాలా ఇంపార్టెంట్ వాట్ వి కాల్ వెపన్‌లా మారిపోయిన రీజన్ ఏమంటే ది ఫస్ట్ అడ్వాంటేజ్ మనకు డ్రోన్స్‌లో అయితే మనకి ఈజీ టు ప్రొక్యూర్. ఓకే. మనం ఈజీగా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే మనకేందంటే ఒక డ్రోన్ వచ్చేస్తుందనమాట. ఓకే. స్మాల్ డ్రోన్ కావచ్చు లేదా కొద్దిగా పెద్ద డ్రోన్ కావచ్చు వాటెవర్ ఇట్. ఒక డ్రోన్ మనకు 5 కేజెస్ గన్ పౌడర్ నుంచి 25 కేజెస్ గన్ పవర్ వరకు తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న డ్రోన్స్ మనకు అవైలబుల్‌గా ఉన్నాయి ఆన్‌లైన్‌లో. సో, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రొక్యూర్ అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట డ్రోన్‌ని. ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా అట్ ది సేమ్ టైమ్ ఈజీ టు ఆపరేట్. ఇది మనకి జస్ట్ ఒక చిన్న ఒక సింపుల్‌గా మాకు రిమోట్ గేమ్ అన్నట్లే ఉంటుందన్నమాట. సో, ఇది చాలా ఈజీగా ఉంటుంది ఆపరేట్ చేయడం కూడా. అలాగే మనకు ఈ సింపుల్ ఇంకో బెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ మనకు రేడార్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్. ఓకే. రేడార్స్ నుంచి మనం తప్పించుకో వెళ్ళిపోతుందన్నమాట. ఈ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ అనేటివి ఎందుకంటే చాలా తక్కువ హైట్‌లో ఫ్లై అవుతాయి కాబట్టి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే మెటల్‌తో డిటెక్ట్ చేసి మనం ఎవరైనా వస్తున్నారంటే మనం ఫైండ్ ఔట్ చేయొచ్చన్నమాట రేడార్స్‌తో. రేడార్స్ ఉంటాయి. ఈ రేడార్స్ నుంచి మనకు ఈ డ్రోన్స్ అనేవి తప్పించుకు వెళ్ళిపోతాయన్నమాట. ఎందుకంటే చాలా తక్కువ హైట్‌లో మనకు ఫ్లై అవుతాయి కాబట్టి. అందుకే చెప్తున్నా చాలా స్మాల్‌గా ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఫ్లై వెరీ లో అనమాట. సో, దట్ ఈస్ ద టూ అడ్వాంటేజ్ టు ద డ్రోన్స్ అనమాట. డ్రోన్స్‌కి టూ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, దాని బేసిస్‌లో మనం చాలా వరకు ఈ ఈ డ్రోన్స్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంటాయన్నమాట. సో, అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే బ్రీచ్ ట్రెడిషనల్ డిఫెన్సెస్. ఓకే. ట్రెడిషనల్ డిఫెన్సెస్ ఉంటాయి కదా మనకు. నథింగ్ బట్ మనకు ఈ ఆల్రెడీ కాపలా ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఆర్మీ వాళ్ళని ఈజీగా అది బ్రీచ్ చేయగలుగుతది. అది ఈజీగా ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోగలుగుతదన్నమాట. సో, ఇవన్నీ అడ్వాంటేజ్ వల్ల చాలా వరకు ఏంటంటే మనకు వాట్ వి కాల్ ఇక్కడ ఈ డ్రోన్స్ అనేవి చాలా అడ్వాన్స్ అయిపోయి అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే చాలా ఫేమస్ అయిపోయాయన్నమాట. ఎస్పెషల్లీ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఫేమస్ అవుతుందన్నమాట. నాట్ ఓన్లీ ఇండియా మన ఫారిన్ కంట్రీస్‌లో కూడా చాలా వరకు మన ఎందుకంటే ఈ డ్రోన్ అటాక్స్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ నేను స్టార్టింగ్‌లో సేమ్ అదే చెప్తున్నా ఇక్కడ మనకు ఆథర్. ఈ ఆర్టికల్‌లో మనకి ఏమంటున్నారంటే డ్రోన్స్ అనేవి చాలా వరకు మనకు ప్రెజెంట్ హైబ్రిడ్ వార్ఫేర్ అండ్ హైబ్రిడ్ వార్ఫేర్‌లో మారిపోయాయని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ మనం చూసినట్లయితే ఆల్రెడీ డ్రోన్స్ అటాక్స్ మేము ప్రీవియస్‌గా చూసామన్నమాట. అండ్ ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు అనేవాళ్ళు సిరియాలో అండ్ స్వాన్ డ్రోన్స్ అటాక్ చూసామన్నమాట. అండ్ మనకి రీసెంట్‌గా జరిగినటువంటి సిరియా వాట్ వి కాల్ ఈ గవర్నమెంట్ ఈ అటాక్స్‌లో కూడా మనం ఏంటంటే మనకు ఈ స్వాన్ డ్రోన్ అటాక్ చూసాం. రష్యన్ మిలిటరీ బేస్డ్ అటాక్ అనమాట ఇది. సో, అదే చెప్తున్న ఆథర్. అలాగే మనకు ఆల్ ఖైదా కెమికల్ వెపన్స్, బయాలజికల్ వెపన్స్ కోసం కూడా ఏంటంటే మనకి ఈ డ్రోన్స్‌ని యూజ్ చేస్తున్నాయి. అండ్ హెజ్బెల్లా అండ్ హమాస్. హెజ్బెల్లా అండ్ హమాస్ మనకు సప్లైస్ కూడా మనకి దేని అటాక్స్ ఎలా ఉన్నాయంటే కోర్స్ ఈ అటాక్స్ వల్ల జరుగుతున్నాయి అంటే హెజ్బెల్లా అండ్ హమాస్ అంటే మనకి పాలస్తీన్, ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ ప్రాబ్లంలో మనకి ఏంటంటే ఈ అటాక్స్ కూడా మనకు జస్ట్ డ్రోన్స్ ద్వారా జరుగుతుందన్నమాట. అండ్ మనకు 2018లో వెనిజులా ప్రెసిడెంట్ మీద అటాక్ చేయడం కోసం కూడా యూజ్ చేసిన వెపన్స్ ఏమంటే మనకు డ్రోన్ వెపన్స్ అని చెప్పేసి టెర్రరిస్ట్ అనే వాళ్ళు యూజ్ చేశారు. అలాగే ఈ బిగ్గెస్ట్ ఇప్పటివరకు జరిగినటువంటి డ్రోన్ అటాక్ ఏదంటే మనకు 2019 జరిగింది హౌతీస్ అనమాట. హౌతీస్ అనేది ఒక అటాక్ 2019లో జరిగింది. ఒక యెమెన్ కంట్రీ వాళ్ళు చేశారనమాట. ఎవరి మీద అంటే కోర్స్ అంటే యెమెన్ అంటే ఇక్కడ మనకు ఇరాన్ వస్తుంది. ఒక ఇరాన్ సపోర్ట్‌తో మనకు యెమెన్ చేస్తుందనమాట. ఇరాన్ సపోర్ట్‌తో మనకు యెమెన్ చేస్తుంది సౌదీ అరేబియా మీద. అండ్ ఆర్మకో ఓకే. ఆర్మకో ఇది ఆర్మకో అంటే ఏంటంటే సౌదీ అరేబియాలో బిగ్గెస్ట్ వాట్ వి కాల్ ఆయిల్ రిఫైనరీ ప్రొడ్యూసింగ్ కంపెనీ అనమాట. అంటే సౌదీలోనే చాలా పెద్దది ఇది. సో, మెయిన్ సోర్స్ అది ఇంకా మధ్య సౌదీ అరేబియాకి. సో, దీని మీద అటాక్ చేశారు ఒకేసారి. స్వాన్ డ్రోన్ అటాక్ అనమాట. ఒకేసారి చాలా వరకు డ్రోన్స్ అనేవి లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ అనేవి మనకు గుంపులుగా వచ్చేసి మన అటాక్ చేశారు దీని మీద. ఆర్మకో మీద.
అండ్ దీనివల్ల ఏంటంటే ఫైనల్‌గా చాలా వరకు డిస్ట్రక్షన్ జరిగింది సౌదీ అరేబియాలో. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నేషనల్ వైడ్‌గా మనకు ఆయిల్ ప్రైస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు 2019లో అలాగే మనకు చాలా వరకు ఇన్సిడెంట్స్‌లో కూడా మనకేందంటే ఎక్కువ టెర్రరిస్ట్ లెవెల్‌లో దీనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఏమైనా పెద్దగా అటాక్ చేయాలంటే. ఎందుకంటే ఈజీగా ఉంటుంది. మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే ఎలాంటి మనకు లాస్ అనేది హ్యూమన్ లాస్ ఉండదన్నమాట. బట్ ఆపోజిట్ వాళ్ళకి చాలా వరకు ఎక్కువ లాస్ ఉంటుంది. ఎకానమీ లాస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్ డిస్ట్రక్షన్ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకు చాలా వరకు దీన్నే యూజ్ చేస్తుంటారు మనకు టెర్రరిస్ట్ అనేవాళ్ళు. అండ్ 2018లో కూడా మనకు పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు కూడా ఎల్టీటీ అండ్ స్మగ్లింగ్ అండ్ గూడ్స్ స్మగ్లింగ్ చేసిన కోసం అండ్ అటాక్స్ చేయడం కోసం కూడా మనం యూజ్ చేశారనమాట. మీన్ అంటే అటాక్స్ కోసం అంత ఎక్కువ యూజ్ చేయలేదు. బట్ ఏంటంటే స్మగ్లింగ్ కోసం చాలా ఎక్కువ వెపన్స్ స్మగ్లింగ్ చేయడం కోసం గానీ, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం కోసం గానీ చాలా వరకు మనకేందంటే మనకి ఇక్కడ ప్రెజెంట్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకే. మనకి ఇప్పుడు ప్రెజెంట్ మనకి డ్రోన్స్ అయితే ఇలా ఉన్నాయి గదా! బట్ ఇక్కడ మనకు డ్రోన్స్‌ని ఎలా మనం డిస్‌మానేజ్ చేస్తారు? దీనికి అపోజిట్ కౌంటర్ ఎలా చేయాలని చెప్పేసి మనం చూసినట్టయితే కౌంటర్ వచ్చేసి మనకు 2 కేటగరీస్‌గా ఉంటుందన్నమాట. ఓకే. కౌంటర్ వచ్చేసి 2 కేటగరీస్‌గా ఉంటుంది. ఒకటొచ్చేసి మనకు వర్టికల్ హార్డ్ కిల్ అప్రోచ్ అండ్ సాఫ్ట్ కిల్ అప్రోచ్ అని ఉంటుంది. హార్డ్ కిల్ అప్రోచ్ అండ్ సాఫ్ట్ కిల్ అప్రోచ్ మీనింగ్ ఏమంటే హార్డ్ కిల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే స్నైపర్స్‌తో గాని, లేదంటే మనకి గన్ ఫైర్‌తో గాని మనకి ఆ డ్రోన్స్‌ని పగలగొట్టేసేయాలనమాట. అంటే కనిపించిన వెంటనే షూట్ చేసేయాలి. అట్ ద సేమ్ ఎయిర్ డిఫెన్స్ ద్వారా కూడా మనం షూట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ గన్ ఫైర్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్‌గా లేదా ఇవన్నీ కావచ్చు ఎప్పుడంటే మనకు ఎప్పుడైతే మనం వాటిని ఫైండ్ ఔట్ చేస్తామో అప్పుడే మనకేమవుతుందంటే మనం దాన్ని కాల్చగలుగుతాం అనమాట. బట్ ఏందంటే మనకు కొన్ని డ్రోన్స్ అనేటివి మన కళ్ళలోంచి తప్పించుకొని వెళ్ళిపోతాయి. అలాగే మన రాడార్స్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాయి. చిన్నగా ఉంటాయి కాబట్టి. సో అలాంటి డ్రోన్స్ మనం కనిపెట్టలేం. అవి అటాక్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో అటాక్ చేయకముందే మనం ఏం చేయాలంటే మనం వాటిని డిటెక్ట్ చేయాలి కదా! సో ఇక్కడ ఈ స్నైపర్ సిస్టమ్ అనేది మనకు జస్ట్ కొద్దిగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అప్లై అవుతుంది గానీ, బట్ అన్ని విషయాలు మనకి ఇది అప్లై కాదనమాట. అండ్ గన్ ఫైర్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఎయిర్ డిఫెన్స్ కూడా మనకు అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి మనకు డీహెచ్ఈడబ్ల్యూ అని చెప్పేసి ఉంటుంది. అంటే లేజర్ అనమాట. లేజర్ అని నథింగ్ బట్ ఏంటంటే మొత్తం ఒక ఫీల్డ్ మొత్తం క్రియేట్ చేసి, ఆ ఫీల్డ్‌లో ఎప్పుడైతే మనకు డ్రోన్స్ ఎంటర్ అవుతాయో, అప్పుడు అవి ఆటోమేటిక్‌గా డిస్ట్రాక్ట్ కావడం, లేదంటే ఆటోమేటిక్ గన్స్ మనకు వాటి మీద అటాక్ చేయడం ఇలాంటివి ఉంటుందన్నమాట. బట్ ఇవి కూడా ఏందంటే మనకు దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మనం ఫాస్ట్‌గా వాటిని అటాక్ చేయొచ్చనమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనకు లూజ్ ద ఎవిడెన్స్ అనమాట. అంటే ఎవరు పంపించారనే ఎవిడెన్స్ మనం లూజ్ అవుతాం. మనం ఫైనల్‌గా సాఫ్ట్ కిల్ అప్రోచ్ చూసినట్టయితే మనకు సింపుల్‌గా ఇది చాలా వరకు యూజ్ అవుతుందనమాట. లైక్ మనకు జామర్స్ అనేటివి. ఓకే. జామర్స్ అప్లై చేసామనుకోండి ఏమవుతుందంటే సిగ్నల్స్ ద్వారా ఇది వర్క్ అవుతుందనమాట. ఈ సిగ్నల్స్ మనం కట్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా ఆ డ్రోన్ మన కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. సో, మనం అక్కడి నుంచి ఎవిడెన్స్ మనకు ఈజీగా మనం సేఫ్ ల్యాండ్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ డ్రోన్‌లోని ఇన్ఫర్మేషన్ మనకు అందుతుందనమాట. అదే సింపుల్ జీపీఎస్ జామర్స్ జీపీఎస్ జామర్స్ పెట్టడం వల్ల ఏందంటే ఈ డ్రోన్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే డిజిటల్ ఫెన్స్. ఒక డిజిటల్ ఫెన్స్ అంటే నథింగ్ బట్ ప్రెజెంట్ మనకు నార్మల్ ఫెన్స్ ఉన్నట్లే డిజిటల్ ఫెన్స్ ఏసామనుకోండి ఆటోమేటిక్‌గా తక్కువ హైట్‌లో మనకు ఏవన్నా ఫ్లై అయినా కానీ ఇమ్మీడియేట్‌గా మనకు ఏంటంటే మనకు అలర్ట్ అనేది వస్తుంది. అలారం వస్తుంది. సో, దాన్ని బట్టి మనం ఏందంటే ఈజీగా మనము వాట్ వి కాల్ మనం రెస్పాండ్ కావచ్చని చెప్పడం జరుగుతుందనమాట. సో, ఫైనల్‌గా వచ్చేసి డ్రోన్ క్యాచర్స్ అని చెప్పేసి నెట్స్ అనమాట. నెట్స్ అంటే నథింగ్ బట్ ఒక స్టేజ్ వరకు నెట్స్ క్రియేట్ చేయించాలి. తర్వాత ఏందంటే వాట్ వి కాల్ డ్రోన్ క్యాచర్స్ అని చెప్పేసి మనకు ఈ నెట్స్ ద్వారా ఏందంటే ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చనమాట. అటాక్ చేయకముందే. బట్ ఇది కొద్దిగా డేంజరస్ అనుకోండి. బట్ డిజిటల్ ఫెన్సెస్ అలాగే మనకు ఆర్ఎఫ్ జామర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనకు టాకిల్ చేయడంలో. అంటే కొన్ని కొన్ని టైమ్స్‌లో మనకు హార్డ్ కిల్ అప్రోచ్ సూటబుల్ అవుతుంది. అలాగే కొన్ని టైమ్స్‌లో మనకు సాఫ్ట్ కిల్ అప్రోచ్ అనేది సూటబుల్‌గా ఉంటుందన్నమాట. సో, అదే చెప్తున్నారు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వడ్ల మనకేంటంటే మాక్సిమం మనం సాఫ్ట్ కిల్ అప్రోచ్‌కి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మనకు ఎవిడెన్స్ దొరుకుతుంది. దానివల్ల మనం యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏందంటే మనకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకు. వర్టికల్ డ్రోన్స్‌ని ఎలా కొనాలన్నా గానీ, ఆఫ్‌కోర్స్ మనకు దీనికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ సంబంధించి చూసినట్లయితే మనకు మనకు ఈ డ్రోన్స్ వచ్చేసి మనకు ఎక్కడైనా ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసినా గానీ, ఎవరు చేస్తున్నా గానీ, మన ఈ యొక్క అన్‌మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2021కి బేస్ చేసుకొని మనకు ఉంటుందన్నమాట. సో, అదే చెప్తున్నాను మన యూఎస్ఏలో గానీ, యూఏఎస్ కానీ, మన ఏ కంట్రీలో మనకు రూల్స్ అనేటివి ఏ కంట్రీలో ఉన్నా గానీ, బట్ అది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ అయితే గానీ, లేదంటే మనం ఇండియన్ పర్సన్స్ అనే వాళ్ళు ఎవరైనా అక్కడ యూజ్ చేస్తున్నా కానీ మనకేమవుద్దంటే ఈ రూల్స్ కిందకి మనకు అందరూ అప్లై అవుతారనమాట. అదే చెప్తున్నారు. అప్లికబిలిటీ ఆఫ్ యూఏఎస్ రూల్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ఆల్ యూఏఎస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ఈవెన్ వెన్ దే ఆర్ ఆపరేటింగ్ అవుట్ సైడ్ ఇండియన్ టెరిటరీ. ఇండియన్ అవుట్ సైడ్ టెరిటరీలో కూడా మనకి ఎవరైనా అప్లై చేస్తున్న రూల్స్ వర్టికల్ యూజ్ చేస్తున్నా కానీ ఇండియన్స్ అనేవాళ్ళు సో ఈ రూల్స్ అనేది అప్లై అవుతుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఫర్దర్‌గా దే వుడ్ బి అప్లై టు ఆల్ ద పర్సన్స్ సీకింగ్ టు ఓన్. అక్కడ ఖచ్చితంగా ఏందంటే ఎవరైనా డ్రోన్ కావాలనుకున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళేందంటే దే హావ్ టు అప్లై. ఎవరైతే మనకు ఓన్ అంటే ఎవరైనా కొనుక్కోవాలనుకుంటున్నారు, వాళ్ళ సీకింగ్ అంటే ఎంగేజ్‌మెంట్ వర్టికల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారు, మ్యానుఫ్యాక్చర్, ట్రేడ్, లీజింగ్, ఆపరేటింగ్, ట్రాన్స్‌ఫరింగ్, మెయింటెనెన్సింగ్ అంటే ఈ మెయింటెనింగ్ చేయాలన్నా కూడా మనకేందంటే ఖచ్చితంగా ఈ
యూఏఎస్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని ఖచ్చితంగా మనం రిజిస్టర్ చేయించుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే మనకు ఈ డ్రోన్స్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట ఆన్ ది బేస్ ఆఫ్ ద వెయిట్. ఓకే, మనకు బేసిస్గా లైక్ మనకి ఏంటంటే మన కేటగిరీస్ లైక్ నానో అండ్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం అండ్ లార్జ్ అన్మ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ డిఫరెన్సెస్ బేస్ చేసుకొని మనకు 5 కేటగిరీస్లో ఓన్లీ ఎక్సెప్ట్ నానో, ఓకే, నానో మాత్రం కాకుండా మిగతా వీటికన్నిటి కూడా మనకి ఏంటంటే ఖచ్చితంగా లైసెన్స్డ్ పైలట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాట్ వి కాల్ ఈ స్పీడ్ అండ్ ఆల్టిట్యూడ్ ఎంత హైట్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని బేస్ చేసుకొని మనకు చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే మనం జస్ట్ నానో వాటిని కలిసి కమర్షియల్ పర్పస్కి లైక్ షూటింగ్ కోసం కానీ లేదా వీడియోస్ తీయడం కోసం కానీ ఇలా మనకి జస్ట్ స్మాల్ ఐటమ్స్ కూడా ఏంటంటే వాటి కాల్ యూజ్ చేస్తారనమాట. అట్ ద సేమ్ టైం ఈ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకేనా, అలాగే మనకు వాట్ వి కాల్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో యూజ్ చేసే పర్సన్స్ ఖచ్చితంగా అతను 18 to 65 ఇయర్స్ లోపలే ఉండాలి. ఓకేనా, అట్ ది సేమ్ టైం ఏంటంటే అతను 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. అలాగే మనకు ఏంటంటే అతనికి ఖచ్చితంగా డీసీజీఏ వాళ్ళ రెగ్యులేషన్ సంబంధించిన స్విఫ్ట్ అథారిటీ ఉండాలన్నమాట. అండ్ డైరెక్ట్ కంట్రోల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంటుంది కదా. ఓకే, డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. అంటే వాటి లైసెన్స్డ్ పైలట్ మాత్రమే దీన్ని ఆపరేట్ చేయగలరు. అట్లీస్ట్ స్కిల్ టెస్ట్ అని తీసుకోవాలి మనకు డీసీజీఏ దగ్గర నుంచి. అండ్ ఎవరైతే మనకి ఎవరైతే ఫాలో కారు రూల్స్ అన్నిటిని మనకు అప్రాక్సిమేట్గా మనకు 25,000 నుంచి మనకు వాటి కాల్ ఇంకా పైన ఎక్కువ 5 lakhs వరకు ఫైన్ అయితే ఇంపోజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఏ ఏరియాలో మనకు వాటి కాల్ డ్రోన్ని ఫ్లై చేయించకూడదు అని చెప్పేసి. సో అవి కూడా డిస్కస్ చేస్తాం. మనకు నేషనల్ కౌంటర్ డ్రోన్ గైడ్లైన్స్ అని ఉన్నాయన్నమాట. నేషనల్ వాటి కాల్ మనకి ఏంటంటే ఈ కేటగిరీస్ డివైడ్ చేశారు. అంటే మన ఏ ఏరియాస్లో డ్రోన్ని ఎగరేయచ్చు లేదా ఎగరేయకూడదు అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సజెస్టెడ్ దట్ రోగ్ డ్రోన్ డిప్లాయ్మెంట్ ప్లాన్ కేటగరైజ్ 3 మోడల్స్ అనమాట. 3 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 మోడల్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫుల్ స్కేల్ మోడల్ అని చెప్పేసి. ఓకే, ఫుల్ స్కేల్ మోడల్ ఏంటంటే మనకి ఎవరంటే మనకు రాష్ట్రపతి భవన్ కావచ్చు, పార్లమెంట్ హౌస్ కావచ్చు, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ కావచ్చు, మేజర్ ఎయిర్పోర్ట్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నిట్లో ఏంటంటే మనకు ఈ ఫుల్ స్కేల్ మోడల్ కిందకి వస్తాయి అనమాట. ఈ ఫుల్ స్కేల్ మోడల్ ఏంటంటే మనకు మనం ఆల్రెడీ చెప్పాం కదా హార్డ్ అప్రోచ్ అండ్ సాఫ్ట్ అప్రోచ్ అని చెప్పేసి. ఈ ఫుల్ స్కేల్ మోడల్లో మనకు డైరెక్ట్గా మనకి ఏంటంటే కౌంటర్ అటాక్ ప్రైమరీగా ఏంటంటే మనకు వాట్ వి కాల్ రేడార్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ డిటెక్ట్స్ చేస్తారు. దానిలో మనకు ఇవి కూడా కనిపించలేదు అనుకోండి, మనకు ఫైనల్గా ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకు హార్డ్ అప్రోచ్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఫైనల్గా షూట్ చేస్తారు. సో మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అండ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా కానీ లేదంటే మనకు ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ద్వారా కానీ మనకి ఫైండ్ అవుట్ చేసామనుకోండి నో ప్రాబ్లం, ప్యాసివ్లో వెళ్తారు. బట్ ఏంటంటే మనకు లేదంటే ఇది యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది అండ్ హార్డ్ అప్రోచ్లోకి వెళ్ళిపోతారు అనమాట. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మిడ్ సెగ్మెంట్ మోడల్. ఈ మిడ్ సెగ్మెంట్ మోడల్ ఏంటంటే ఇట్ విల్ ప్రొటెక్టెడ్ ఇన్స్టాలేషన్ లైక్ మెట్రో ఎయిర్పోర్ట్స్, ఓకే, ఆయిల్ రిఫైనరీస్, పోర్ట్స్ అండ్ పవర్ ప్లాంట్స్ ఎక్సెట్రా. వీటిలో ఏంటంటే మనకు లోవర్ లెవెల్ ఆఫ్ థ్రెట్ మిటిగేషన్, తక్కువ థ్రెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొద్దిగా సెక్యూరిటీ కొద్దిగా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. మనకు ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మనకు ఈ కౌంటర్ అటాక్ కూడా మనకు కొద్దిగా ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఫైనల్ వచ్చేసి బేసిక్ మోడల్. ఈ బేసిక్ మోడల్ వచ్చేసి మనకు మన స్టేట్ సెక్రటేరియట్స్ కావచ్చు, ఓకేనా, ఆ స్టేట్ సెక్రటేరియట్ కావచ్చు, లేదంటే ఇంపోర్ట్ ఆఫీసెస్ కావచ్చు, అండ్ మోన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇలాంటివన్నీ బేసిక్ థ్రెట్ మిటిగేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ టెక్నాలజీ టు బి యూజ్ అంటే జస్ట్ ఒక నార్మల్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. లైక్ మనకు రేడార్ సిస్టమ్ ఇలాంటి కొన్ని మినిమం టెక్నాలజీ యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ థ్రెట్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనకు మేజర్ ఫస్ట్ కేటగిరీ మోడల్లో ఫుల్ స్కేల్ మోడల్లో మనకి ఏంటంటే చాలా వరకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కేటగిరీస్. అట్ ది సేమ్ టైం మనకు జామర్స్ అలా కౌంటర్ అటాక్ చాలా సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు దీనివల్ల రావడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ గైడ్లైన్స్ దట్ ఈస్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ ఎందుకు చూసినట్టయితే మనకు ఇలాంటి సంబంధించిన వైటల్ డ్రోన్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కౌంటర్ అండ్ అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ includes the following modern weapons like sky fence, RF, GPS jammers, and DHW drones, catchers, etc. బట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అడ్వాన్స్ డెవలప్ అయితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక అటాక్ జరిగిందని చెప్పేసి మనం కొద్ది కూల్ కాకూడదు. ఎందుకంటే ఫ్యూచర్లో మేబీ ఎక్కువ అటాక్ జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక ట్రైల్ వేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ డ్రోన్స్ ఉన్నాయనుకోండి, మన ఒక స్వాన్ డ్రోన్ అటాక్ జరిగింది అనుకోండి, మన ఇండియన్ ఆర్మీకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇలాంటి స్వాన్ డ్రోన్ అటాక్ని కాపాడుకోవాలంటే దాని నుంచి మనం వాటిని సేఫ్గా ఉండాలంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఆథర్. సేమ్ టైం ఇంకా ఈ రెగ్యులేషన్స్ కొద్దిగా స్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇంకా దీని గురించి ఇంకా క్లియర్గా మనకి వేరే ఆర్టికల్స్ ఏమైనా వస్తే ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు
అబౌట్ ది గ్రే లిస్ట్ అని గురించి చెప్తున్నానన్నమాట. అండ్ గ్రే లిస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం. అండ్ పాకిస్తాన్ వచ్చేసి మనకి అగైన్ మళ్ళీ గ్రే లిస్ట్‌లో అలాగే ఉండిపోయింది. రిమైన్ అయిపోయిందన్నమాట. అసలు గ్రే లిస్ట్ అంటే మనకి మీనింగ్ ఏమంటే సింపుల్‌గా ఈ గ్రే లిస్ట్‌లు అంటే మనకు వాట్ కాల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ వల్ల ఏందంటే నథింగ్ బట్ ప్రతి ఇయర్ మనకు రివ్యూస్ మీటింగ్ జరుగుతుంటాయన్నమాట. వరల్డ్ వైడ్‌గా. ఏ కంట్రీస్ అయితే ఎక్కువ మనకు టెర్రరిస్ట్‌లకి ఎక్కువ ఫేవరబుల్‌గా ఉందో, ఏ కంట్రీస్ అయితే టెర్రరిస్ట్‌లకి ఎక్కువ అమౌంట్‌ని ఫండ్ చేస్తా ఉందో, అలాంటి కంట్రీస్ మీద కొన్ని నిఘా ఉంచేసి ఏంటంటే వాళ్ళు 2 కేటగరీస్ డివైడ్ చేస్తారనమాట. ఒకటి బ్లాక్ లిస్ట్ అలాగే ఒకటి గ్రే లిస్ట్ అని చెప్పేసి. గ్రే లిస్ట్ అంటే వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అవుతున్నారు. కానీ ఇంకొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. లైక్ బ్లాక్ లిస్ట్ అంటే పూర్తిగా దాన్ని పక్కన సైడ్ చేస్తారనమాట. సో అలా ఉంటుంది. సో ఎఫ్ఏటిఎఫ్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేసినట్టయితే ఎఫ్ఏటిఎఫ్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఎప్పుడు ఫామ్ అయిందంటే ఇన్ ద ఇయర్ 1989. ఓకే, 1989లో మనకు ఈ ఎఫ్ఏటిఎఫ్ ఫామ్ అయిందన్నమాట. ఎవరి వల్ల అంటే G7 కంట్రీస్ మనకు ఆల్రెడీ డిస్కస్ చేసిన G7 కంట్రీస్, ఈ G7 కంట్రీస్ ద్వారా మనకు ఎఫ్ఏటిఎఫ్ ఫామ్ అయిందన్నమాట 1989లో. బట్ దీనికి ఎక్కువ పవర్స్ వచ్చింది ఎప్పుడంటే మనకు 2001లో అనమాట. ఎప్పుడు మన 9/11 అటాక్స్ ఉన్నాయి కదా అమెరికాలో. మన వాట్ వి కాల్డ్ మెయిన్ ట్రే టవర్స్ ఉన్నాయి కదా, ట్విన్ టవర్స్ని కూల్ చేస్తారు కదా. సో అప్పటి నుంచి ఏంటంటే మనకు దీనికి చాలా వరకు పవర్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ యాక్చువల్గా ఈ G7 కంట్రీస్ 1989లో ఫామ్ అయిన ఎఫ్ఏటిఎఫ్కి మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకు కాంబాట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని అలాగే మనకు మనీ లాండరింగ్ వాట్ వి కాల్ ట్యాకిల్ చేయడం కోసం మాత్రమే ఇవి యూజ్ చేసేవాళ్ళనమాట. బట్ ప్రెసెంట్ వచ్చేసి మనకు ఈ వాటి కాల్ ఎక్స్పాండెడ్ ద మిషన్స్ టు ఇంక్లూడ్ కంబాటింగ్ ద ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. ఓకే, కంబాట్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తున్నారనమాట. ఫైనాన్స్ చేసిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కంట్రీస్ కావచ్చు, అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి మనకు ఈ 2001 నుంచి మనకు పవర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఎఫ్ఏటిఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే అండ్ ఓఈసీడీలో ఉంటుంది ప్యారిస్. ఓకే, ప్యారిస్లో ఉండడం జరుగుతుంది అనమాట హెడ్ క్వార్టర్స్ ఇది ఎఫ్ఏటిఎఫ్ది. ఓకేనా, వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ ఎఫ్ఏటిఎఫ్ అని చూసినట్లయితే మనకు మానిటరింగ్ ద మెంబర్స్ ప్రోగ్రెస్ అండ్ రివ్యూవింగ్ అండ్ రిపోర్టింగ్ ద లాండరింగ్ ట్రెండ్స్ అండ్ వాట్ వి కాల్ టెక్నిక్స్ అండ్ కౌంటర్ మెథడ్స్ and promoting the adoption of implementation of FATF and anti-money laundering standards globally. ఓకే, మనీ లాండరింగ్ అని మీనింగ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వి కాల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎవరైనా ఒక ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఒక ఆఫీసర్కి అయినా వర్క్ చేయించాలి, ఒక కాంట్రాక్ట్ ఇప్పించాలనుకోండి, ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తారనమాట. అంటే తక్కువ అమౌంట్ కాంట్రాక్ట్ ఇప్పిస్తారు మనకి. అప్పుడు అతను అమౌంట్ ఇవ్వడు. అతను దానికి అమౌంట్ దాని బదులుగా ఏంటంటే అతను వేరే కొద్దిగా వేరే ప్రాపర్టీస్ కావచ్చు, లేదంటే సైడ్గా అమౌంట్ ఇస్తారనమాట. అంటే కోర్స్ ఇది కూడా ఒక కరప్షన్ లాంటిది. కరప్షన్ అయితే డైరెక్ట్గా మనకు అప్పుడే మనకు స్పాట్గా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మనీ లాండరింగ్ ఏమంటే ఒక పని చేసిన తర్వాత అతనికి గిఫ్ట్‌గా కొద్దిగా అమౌంట్ ఏదన్నా మనకు వేరే ఫార్మ్‌లో ఇచ్చామనుకోండి, దాన్ని మనీ లాండరింగ్ అంటారు. అంటే మనకేందంటే ఒక పని కోసం కావాలని మనకు ఇన్‌ఫ్లూయెన్స్ చేసి అమౌంట్ ఇవ్వడం, లేదంటే ఒక పని కోసం మనకు కావాలని గవర్నమెంట్‌ని ఫ్రాడ్ చేసి కొద్దిగా అమౌంట్ సైడ్ ట్రాక్ చేసి వేరే విధంగా అమౌంట్ పంచడం అలాంటివి ఏమంటారంటే మనీ లాండరింగ్ అంటారనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మనీ లాండరింగ్ టెర్రరిస్ట్ అంటే నథింగ్ బట్ ఏమంటే గవర్నమెంట్ ఒక అవసరం కోసం మనీ తీసుకొని ఆ మనీని వేరే డైవర్ట్ చేసి మన టెర్రరిస్టుల కోసం ఇంకో ఫండ్ చేస్తామనుకోండి, అక్కడ మనీ లాండరింగ్ అవుతుంది. ఇక్కడ అదే రాసి చెప్తున్నారనమాట. అంటే పాకిస్తాన్ కొన్ని కంట్రీస్ ఏంటంటే మనీని వరల్డ్ బ్యాంక్ నుంచి లేదంటే మనకు ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకొని ఆ లోన్ తీసుకున్న అమౌంట్ వెల్ఫేర్ కోసం కాకుండా టెర్రరిస్టుల కోసం యూజ్ చేస్తున్నారు, అంటే టెర్రరిస్ట్కి ఎక్కువ ఫండ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక అలిగేషన్ ఉందన్నమాట. సో దాని బేసిస్గా మనకు ఈ పాకిస్తాన్ మనకు ఎఫ్ఏటిఎఫ్లో గ్రే లిస్ట్లో ఉంచడం జరిగిందన్నమాట. ఓకేనా, అది సేమ్ ఇక్కడ మన మనీ లాండరింగ్ అర్థమైంది కదా. మనీ లాండరింగ్ కాకుండా మనకి ఏంటి చూసినట్లయితే మనకు 2019లో మనకేంటంటే ఎఫ్ఏటిఎఫ్ హ్యాడ్ 39 ఫుల్ మెంబర్స్ అండ్ 37 వాటి కంప్రైజింగ్ జ్యూరిస్డిక్షన్స్ అనమాట. 37 జ్యూరిస్డిక్షన్ మెంబర్స్ ఉన్నాయన్నమాట. అండ్ 2 రీజనల్ వాటిలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బట్ 2020 లేదంటే ఎఫ్ఏటిఎఫ్ హ్యాడ్ 9 అసోసియేటెడ్ ఎఫ్ఏటిఎఫ్ స్టైల్ రీజనల్ మెంబర్స్ అండ్ హ్యావ్ సిమిలర్ మనకు వాటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అన్ని ఆబ్జెక్ట్స్ ఒకటి సిమిలర్. మనం వచ్చేసి మనకు వాటి కాల్ ఇండో పసిఫిక్ రీజన్ అనమాట. ఓకే, ఇండో పసిఫిక్ రీజన్ ఐపీఆర్. ఓకే, ఇండో పసిఫిక్ రీజన్ అనమాట. ఈ ఇండో పసిఫిక్ రీజన్లో మనకేంటంటే మనకు అండ్ అట్ ది సేమ్ ఏషియా పసిఫిక్ రీజన్ ఉంది, ఏపీఆర్లో కూడా మనకు ఇండియా పార్ట్ అనమాట. సో దీని బేసిస్గా మనకి ఇండియా పాకిస్తాన్ రెండు కూడా ఈ ఏషియా పసిఫిక్ రీజియన్లో మనకు మెయిన్ పార్ట్ అనమాట. సో దీంట్లో మనకు ఒక కమిటీ ఉంటుంది, వీళ్ళు కొంతమంది పర్సన్స్ ఉంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ మనకు రివ్యూ మీటింగ్ జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది, ఈ కంట్రీస్ మనకు సేఫా కాదా అని చెప్పేసి మనకు డిక్లేర్ చేస్తుంటారు అనమాట. సో దాని బేసిస్గా మనకు ఈ యొక్క కొలాబరేషన్తో మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రతి ఇయర్ మనకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో దాని బేసిస్గా మన కంట్రీస్ని వాట్ వి కాల్ బ్లాక్ లిస్ట్ అలాగే మన గ్రే లిస్ట్ లాగా మనం డివైడ్ చేస్తుంటారు అనమాట. అంటే ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నారు.
అండ్ ఫార్మలీ దే ఆర్ కాల్డ్ కాల్ ఫర్ యాక్షన్ చెప్పేసి. అండ్ నాన్ కోఆపరేషన్ ఎవరైతే బ్లాక్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి ఎలాంటి కోఆపరేషన్ ఉండదన్నమాట. అండ్ దే విల్ బీ వాట్ వి కాల్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది వరల్డ్ మనీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ లైక్ వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేదంటే ఐఎంఎఫ్ కావచ్చు, అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇలా కొన్ని మేజర్ బ్యాంక్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదన్నమాట. బ్లాక్ లిస్ట్ ఏవో కంట్రీస్ అయితే ఉంటాయో, లైక్ మన ప్రజెంట్ అయితే బ్లాక్ లిస్ట్లో మనకు ఇరాన్ ఉంది అండ్ నార్త్ కొరియా ఉందన్నమాట. నార్త్ కొరియా అండ్ ఇరాన్ ఆర్ ద 2 కంట్రీస్ దట్ ఆర్ ఇన్ బ్లాక్ లిస్ట్ అనమాట ప్రజెంట్ నౌ. మరి ప్రజెంట్ అయితే మనకు జస్ట్ ఈ 2 కంట్రీస్ మాత్రం బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే మనకు గ్రే లిస్ట్ చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట. గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్కి ఏంటంటే ఫార్మలీ అదర్ మానిటర్ జ్యూరిస్డిక్షన్స్, అంటే కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ రెగ్యులేషన్స్లో కొన్ని ఫాలో అయ్యి కొన్ని ఫాలో కాకుండా ఉన్న కండిషన్ ఏంటంటే దే మేడ్ ఇట్ యాస్ ఏ గ్రే లిస్ట్ అనమాట. ఒక గ్రే లిస్ట్ లాగా ఉంచేస్తారనమాట వాళ్ళని. వీళ్ళు మనకి మనీ లాండరింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఇది ఒక జస్ట్ వార్నింగ్ లాగా అనుకోవచ్చు. వీళ్ళు మారారనుకోండి ఏమవుతుందంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు అలాగే వాటి కాల్ మామూలుగా గ్రీన్ లిస్ట్లోకి వచ్చేస్తారు. బట్ వీళ్ళు మార్కులు అలాగే ఉన్నారనుకోండి, మేబీ వాళ్ళు ఫర్దర్గా మనకు బ్లాక్ లిస్ట్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అదే ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. ఇది మనకు బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే వాటికల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మేజర్ థింగ్ ఏంటంటే మనకి ఏంటంటే ఫార్మేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ దీనికి ఇదేనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ మనకు టాపిక్లో వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి FATF వాళ్ళు మనకు వాటికల్ 27 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. పాకిస్తాన్ వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ 27 పాయింట్స్లో మనకు 26 పాయింట్స్ అనే వాళ్ళు పాకిస్తాన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ ఒక పాయింట్ మాత్రం ఏంటంటే మనకి పాకిస్తాన్ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. ఆ పాయింట్ ఏమిటంటే డెఫిషియెంట్ ఇన్ ప్రాసిక్యూటింగ్ వాట్ వి కాల్ యుఎన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అనమాట. అంటే మీనింగ్ ఏమంటే ఇక్కడ ఎవరైతే మనకు యుఎన్ఓ వాళ్ళు అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే కొంతమంది టెర్రరిస్ట్ని నేమ్ ఇచ్చారనమాట. అంటే ఈ టెర్రరిస్ట్ అనే వాళ్ళు చాలా డేంజరస్ టెర్రరిస్ట్ అని చెప్పడం జరిగింది అనమాట. సో అలాంటి వాళ్ళని కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ వాట్ వి కాల్ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదన్నమాట. ప్రాపర్గా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వలేదన్నమాట. అట్ ది సేమ్ టైం మనకు ఈ పాకిస్తాన్లో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మన మజూర్ అసద్ కానీ, లేదంటే మనకు అసీం సాహిద్ కానీ, ఇలాంటి కొన్ని పర్సన్స్ ఉంటారు కదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో సమ్ మేజర్ పర్సన్స్. సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్గా టెర్రరిస్ట్ అనమాట. బట్ వీళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది ప్రెజర్తో అరెస్ట్ చేస్తారనుకోండి పాకిస్తాన్ గవర్నమెంట్, వాళ్ళు అరెస్ట్ చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఒక మేజర్ కేసుల వల్ల అరెస్ట్ చేయరనమాట. మేజర్ లాస్ వల్ల అరెస్ట్ చేయరు. జస్ట్ స్మాల్ లిటిగేషన్ వల్ల ఏదో స్మాల్ ఒక వాటి చిన్న చిన్న విషయాలతో అరెస్ట్ చేస్తారనమాట. అంటే టెర్రరిస్ట్ లాస్తో వీళ్ళు అరెస్ట్ చేయరు. జస్ట్ కొద్దిగా అరెస్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారనమాట ప్రెజర్ అయినప్పుడు. అందుకే మన గవర్నమెంట్ కూడా అదే ఇప్పుడు నేను ప్రెజెంట్ అదే చెప్తుంది అనమాట. ఇండియా కానీ లేదంటే ఈ FATF వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే మీరు ప్రాపర్గా వాళ్ళు అరెస్ట్ చేయడం లేదు, ప్రాపర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, పనిష్మెంట్ ఇవ్వడం లేదని చెప్పేసి మనకు ఇది ఒక రూల్ని మీరు బ్రేక్అవుట్ చేశారు, వాట్ వి కాల్ బ్రోక్ చేశారు. సో దట్ ఈస్ ద రీజన్. అందుకే పాకిస్తాన్ ఇంకా మనకు గ్రే లిస్ట్లో అలాగే ఉంటుందని చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనకి పాకిస్తాన్ ఇండియా కూడా మనకి చాలా వరకు ఫోర్స్ చేస్తా ఉంది. ఎందుకంటే మనకు చెప్పాను కదా ఆల్రెడీ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ట్రూప్స్ విత్డ్రా అవుతున్నాయి కాబట్టి ఈ అమెరికా వచ్చేసి పాకిస్తాన్ని ఫోర్స్ చేస్తూ ఉంది, అలాగే ఇండియాని కూడా ఫోర్స్ చేస్తూ ఉంది మనకు కొద్దిగా కూల్గా ఉండాలని చెప్పేసి. అట్ ద సేమ్ టైం చూసినట్టు మనకు ఫ్యూ ప్రాసిక్యూటెడ్ అంటే మనకు ఏంటంటే మనకు 30 అన్ప్రిస్క్రైబ్డ్ టెర్రరిస్ట్ అనే వాళ్ళు మనకి ఏంటంటే ప్రాసిక్యూట్ అయ్యారు. కానీ బట్ వాళ్ళు 15-30 years జైల్లో యాక్చువల్గా ఉండాలి వాళ్ళ రెగ్యులేషన్ ప్రకారంగా. బట్ ప్రజెంట్ వచ్చేసి జస్ట్ ఒక 5-3 monthsలోనే మనకి ఏంటంటే మనకి వీళ్ళందరూ మనకు వాట్ వి కాల్ రిలీజ్ అవుతుంటారనమాట పాకిస్తాన్ జైల్లో వచ్చి. సో అది ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. సో ఇలా మనకు ప్రాపర్గా ఒక వాట్ వి కాల్ ఒక ప్రొసీజర్ లేకపోవడం, అలాగే వాళ్ళు సరిగా వర్టికల్ ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ లూజ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మనకి యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా మనకి ఏంటంటే ఆపోజిట్గా ఉంది. అండ్ ప్రిస్క్రైబ్ టెర్రరిస్టులు కూడా అందరిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మనకు వీళ్ళు FATF వాళ్ళు చెప్పినట్టు చెప్తా ఉందన్నమాట. సో ఇక్కడ అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా కూలిపోతుంది పాకిస్తాన్ గవర్నమెంట్. ఎందుకంటే చాలా వరకు మనకు ఆర్మీ కంట్రోల్ ఉండేది పాకిస్తాన్ గవర్నమెంట్. సో వీళ్ళందరూ అరెస్ట్ చేసామనుకోండి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు గవర్నమెంట్కి ఆపోజిట్ అయిపోతారు. సో ఫైనల్గా మనకి అక్కడ మళ్ళీ మిలిటరీ రూల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అదే ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. సో ఇక్కడ మన గవర్నమెంట్ ఇద్దరు ఒకదాంతో ఒక కొలాబరేట్ అవుతుంటారు కాబట్టి సో ఎవరికైనా ప్రాబ్లం ఏందనుకోండి ఫైనల్గా కంట్రీ ఎకానమీ మొత్తం ఏంటంటే అట్ ది సేమ్ గవర్నమెంట్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనకు FATF వాళ్ళు కొత్తగా న్యూ టార్గెట్స్ ఇచ్చారు, 6 న్యూ టార్గెట్స్ ఇచ్చారనమాట. ఈ 6 న్యూ టార్గెట్స్ కూడా మనకి FATF వాట్ వి కాల్ పాకిస్తాన్ ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు గ్రే లిస్ట్లోంచి బయటికి వెళ్ళిపోతారు అనమాట, లేదంటే అలాగే ఉండిపోతారు. అలాగే టెర్రర్ ఫైనాన్సింగ్ నుంచి పూర్తిగా తప్పుకోవాలి. అండ్ ఇండియా కూడా మనకు ఫోర్స్ చేస్తూ ఉంది. ఇక్కడ మనకు FATFలో మనకు జస్టిస్ జరగాలని చెప్పేసి లైక్ 26/11 అటాక్స్ కావచ్చు, లేదా పార్లమెంట్ అటాక్స్ కావచ్చు, అండ్ పుల్వామా అటాక్స్ కావచ్చు. ఇలాంటి అటాక్స్లో కూడా మనకి ఏంటంటే పాకిస్తాన్ హస్తం ఉంది. పాకిస్తాన్ సంబంధించిన మేజర్ పర్సన్స్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అలాగే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాపర్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మనకు ఇండియా కూడా చాలా ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తుంది అనమాట ఇక్కడ మనకు FATF రీజనల్ మీటింగ్లో. సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ పాకిస్తాన్ మళ్ళీ ఇంకా అలాగే మనకు ఈ గ్రే లిస్ట్లో అలాగే ఉండిపోయింది అనమాట.
ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసాం. జమ్మూ కాశ్మీర్ మీటింగ్‌లో మనకు ఆఫ్‌కోర్స్ ప్రీవియస్‌గా 2 డేస్ నుంచి డైలీ వస్తుంది ఆర్టికల్. సో, ప్లీజ్ గో త్రూ దట్ ఆర్టికల్. ఎందుకంటే మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ వద్దు. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ కూడా మనకు అగైన్ ఎందుకంటే ఎల్‌జీబీటీక్యూ గురించి అనమాట. అంటే గేస్ ఎవరున్నారు అండ్ బైసెక్సువల్స్ ఎవరున్నారు అంటే ఇలాంటి పర్సన్స్‌కి కొన్ని రైట్స్ ప్రొవైడ్ చేయించాలి. అలాగే వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడాలని చెప్పేసి ఆ థింగ్‌తో మీనింగ్‌తో ఏందంటే మనకు మెయిన్ ఆథర్ ఇక్కడ మనకు కొన్ని లాస్ అనేది కొన్ని రూల్స్ అనేవి చెప్పడం జరిగిందనమాట. ఈ రూల్స్ కోసం మనం ఎప్పుడంటే 19th జూన్ 2021 హిందూ ఆర్టికల్ డిస్కస్ చేసాం. సో, ప్లీజ్ గో త్రూ దట్ ఆర్టికల్. ఎందుకంటే మనం క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఒక 20 మినిట్స్ దాకా ఉంటుంది. సో, అక్కడ మీరు చూస్తే అర్థమవుతుందనమాట. సో, ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో, టుమారో మళ్ళీ ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.